హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ విత్ హెడ్జింగ్, ఒక సింపుల్ స్ట్రాటజీ మనం ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఆర్ రోబో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఎలా క్రియేట్ చేయాలో ఒక సింపుల్ స్ట్రాటజీ ఈ వీడియోలో మీకు చేసి చూపెడతాను ఫ్రెండ్స్. సో చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు, సార్ ఒక బేసిక్ స్ట్రాటజీ చేసి చూపెట్టండి నేర్చుకోవడానికని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి ఒక సింపుల్ స్ట్రాటజీ నిఫ్టీలో అయినా ఆర్ బ్యాంక్ నిఫ్టీలో అయినా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ విత్ హెడ్జింగ్ కాన్సెప్ట్లో ఒక స్ట్రాటజీ మీకు చేసి చూపెడతాను. ఇక్కడ మనం యూజ్ చేయబోయే ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్. సో ఈరోజు వచ్చేసరికి ట్రేట్రాన్లో క్రియేట్ చేసి చూపెడతాను. నెక్స్ట్ టైం వచ్చేసరికి క్వాంట్మ్యాన్ ఇంకొక ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. సో దాని మీద కూడా ఒక స్ట్రాటజీ చేసి చూపెడతాను. ఈరోజు వచ్చేసరికి మనం ట్రేట్రాన్లో ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. ఫస్ట్ మన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చెప్తాను. అదే స్ట్రాటజీ మనం ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపెడతాను. ఫస్ట్ సెన్సిబుల్. సో ఫ్రెండ్స్, సెన్సిబుల్లో ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ నేను ఒకటి మీకు చూపెడతాను. దాన్ని మనం ట్రేట్రాన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపెడతాను. సో ఫ్రెండ్స్, సెన్సిబుల్ వచ్చేసరికి మీరు మీ లాగిన్ ఐడి, అంటే మనకి వీళ్ళు వచ్చేసరికి ఏంజిల్ బ్రోకింగ్తో ఫ్రీ సర్వీసే. సో ఏంజిల్ వన్తో వీళ్ళు ఫ్రీ టైఅప్ అయ్యారు కాబట్టి ఏంజిల్ వన్తో వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. నేను నా ఏంజిల్ వన్ అకౌంట్ తోటి లాగిన్ అవుతున్నాను. నా ఏంజిల్ వన్ అకౌంట్ తోటి లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏంజిల్ వన్తో టైఅప్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. ఏంజిల్ వన్ అనే ఇది మనకి సెన్సిబుల్ అనేది ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్ చాలా బెస్ట్ సర్వీస్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు ఏంజిల్ వన్తో టైఅప్ అయ్యారు. సో ఏంజిల్ వన్ అకౌంట్ ఉన్న వారికి మీరు ఈ సెన్సిబుల్ అప్లికేషన్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ సెన్సిబుల్ అనేది ఆప్షన్ ట్రేడర్స్కి చాలా బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి డీప్ టెక్నికల్ అనాలిసిస్, ఆప్షన్స్ ట్రేడింగ్లో డీప్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు ఇక్కడ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ డేటా ఇలా ప్రొవైడ్ చేస్తుంది. ఎఫ్ఐ సెగ్మెంట్ ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్లిష్ ఉన్నారా ఇలా. సో మనకి డీప్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి ఈ సెన్సిబుల్ అప్లికేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం మీకు ఇంకా దీని గురించి డీప్గా ఓన్లీ మనం స్ట్రాటజీ ఏంటో ఆ స్ట్రాటజీని మనం మన ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూపెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్రేడ్ స్ట్రాటజీ బిల్డర్. సో ఇక్కడ మీరు స్ట్రాటజీ ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ డైరెక్ట్ మన ఆప్షన్ చైన్లోకి వెళ్ళి, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆప్షన్ చైన్లోకి వెళ్తా. సో నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్లోకి వెళ్ళి ఫస్ట్ స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ మీకు ఇక్కడ యూజ్ చేయడానికి చూపెడతాను ఒకటి. సో నిఫ్టీ యొక్క ఇది మనకి 28 మార్చ్ ఎక్స్పైరీ, అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఇది. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో నేను ఏం చేస్తానంటే అట్ ద మనీ దగ్గర, అట్ ద మనీ ఉంది కదా. సో ఇది అట్ ద మనీ, నిఫ్టీ ఈ రేంజ్లో క్లోజ్ అయింది కాబట్టి 22,100. సో అట్ ద మనీ ఇక్కడ మనకు చూపెడుతుంది. నేను కాల్ సైడ్ ఒక లాట్ సెల్ చేస్తాడు అండ్ పుట్ సైడ్ ఒక లాట్ సెల్ చేస్తాను. సో ఈ కాల్ సైడ్ ఒకటి సెల్ చేశాను, పుట్ సైడ్ ఒకటి సెల్ చేశాను. అండ్ ఆల్సో సేమ్ నేను ఇది వీక్లీ ఎక్స్పైరీలో అండ్ నెక్స్ట్ మంత్లీ ఎక్స్పైరీ, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఆర్ మంత్లీ ఎక్స్పైరీలో మనకి ఇది మంత్లీ ఎక్స్పైరీ అవుతుంది. సో దీంట్లోనే లేకపోతే ఏప్రిల్ మంత్లో మీకు ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. ఏప్రిల్ మంత్ ఇది ఎందుకంటే మార్చ్ ఆల్రెడీ ఎక్స్పైరీ అవుతుంది కాబట్టి ఒకసారి క్లోజ్ చేస్తాను. సో మార్చి దాంట్లో నేను చూపెడతాను. సారీ, ఏప్రిల్ దాంట్లో చూపెడుతున్నాను. అట్ ద మనీ దగ్గర నేను సేల్ చేశాను, ఇక్కడ సేల్ చేశాను,
కాల్ సైడ్ పుట్ సైడ్ కూడా సేల్ చేశాను. రెండు కాల్ ఆప్షన్స్ని ఇక్కడ చూడండి, కాల్ సైడ్ కాల్ ఆప్షన్ సేల్ చేశాను, పుట్ సైడ్ కాల్ ఆప్షన్ని నేను సేల్ చేశాను. దీనికి హెడ్జింగ్గా నేను మంత్లీ ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీ ఎప్పుడుంది 25th. సో సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే అవుట్ ఆఫ్ ద మనీ. సో కాల్ సైడ్ మనం అట్ ద మనీ దగ్గర సేల్ చేసాం కదా, మనం అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర 4 times 1 2 3 4 అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర మనం ఒకటి అవుట్ ఆఫ్ ద మనీ మీరు 5 times అనేది తీసుకోండి. జస్ట్ సింపుల్ స్ట్రాటజీ చెప్తున్నాను. 1 2 3 4 times 1 2 3 4 కాల్ సైడ్ ఒక మంత్లీ ఎక్స్పైరీ దగ్గర సేమ్ ఇక్కడ 1 2 3 4. సో సింపుల్ స్ట్రాటజీ. నేను ఏం చేశానంటే వీక్లీ ఎక్స్పైరీలో వచ్చేసరికి నేను అట్ ద మనీ దగ్గర ఒక పుట్ని సేల్ చేశాను. సేమ్ మంత్లీలో వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ 4 times అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర పుట్ని మా కాల్ని బై చేశాను. సేమ్ పుట్ సైడ్ కూడా బై చేశాను. ఇక్కడ అనలైజ్ చేస్తే సో మనకి ఈ విధంగా చూపెడుతుంది ఫ్రెండ్స్. ప్రొజెక్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ మనకి ఈ విధంగా చూపెడుతుంది. సో పిఓపి వచ్చేసరికి 50%, రిజిస్టర్ 1:7 ఇలా చూపెడుతుంది. క్యాపిటల్ వచ్చేసరికి 79,000. సో మనకి ఇలా చూపెడుతుంది. మార్కెట్ ఈ రేంజ్లో మూవ్ అయితే ఇలా ఉందని చూపెడుతుంది. సేమ్ ఇదే స్ట్రాటజీని, ఇది ఉంది కదా, సేమ్ ఇదే స్ట్రాటజీని నేను ట్రేట్రాన్లో ఎలా బిల్డ్ చేసుకోవాలో చూపెడతాను. జస్ట్ ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను, ట్రేట్రాన్లో ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డా, ఒకసారి మీకు చూపెడతాను. మా ఛానల్ ఇప్పుడు వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. మీకు ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూపెడతాను. సో డిస్క్రిప్షన్లో ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ట్రేట్రాన్ యొక్క ఫ్రీ లింక్ అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మేము ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ ఆల్రెడీ ఫ్రీగా కొన్ని స్ట్రాటజీస్ చేశాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అనమాట. ఇక్కడ టోటల్ 8 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవి ఫ్రీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ విత్ 1 lot. సో ఒక్కొక్క స్ట్రాటజీ వచ్చేసరికి మీరు 1 lot ఉంటుంది. బయింగ్ స్ట్రాటజీస్ ఇవి. సో టోటల్ 8 స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటే నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. నేను నా మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను. సో నా మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. మీ పేరు మీద మీరు క్రియేట్ చేసుకుని పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్ట్రాటజీస్ అండ్ ట్యాబ్, మీకు డాష్ బోర్డు, స్ట్రాటజీస్, సర్వీస్ ఇలా ఉంటుంది. ఇక్కడ స్ట్రాటజీస్ ట్యాబ్ మీద ఇక్కడ 2 types. ప్రీవియస్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఓన్లీ మనకి కండిషన్ బేస్డే ఉంటుండే అనమాట. ఒకసారి అది కూడా చూపెడతాను. ఇక్కడ ఏంటంటే మీ స్ట్రాటజీ నేము ట్యాగ్స్ ఇచ్చి ఇక్కడ మీ ఈ సెట్ 1 సెట్ 2 అని ఇలా ఉంటుంది అన్నమాట. మీ కండిషన్స్ ఏంటో ఇక్కడ రాయాలన్నమాట. కీవర్డ్స్ ఉంటుండే, కీవర్డ్స్ మీద అంటే ఇది ఇప్పుడు కూడా ఉంది, బేస్డ్ ఆన్ కీవర్డ్ స్ట్రాటజీ. సో ఇప్పుడు కూడా ఇది క్రియేట్ చేసుకోవచ్చు. కొందరికి ఇది చాలా డిఫికల్ట్ ఇలా స్ట్రాటజీ క్రియేట్ చేయడం, ఎందుకంటే కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కీవర్డ్స్తో స్ట్రాటజీ కూడా ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చాలా టఫ్ కాన్సెప్ట్. కొత్త వచ్చే వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ అండ్ ఆల్సో చాలా డిఫికల్ట్ అనమాట. మీకు చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి. సో దీన్ని సింప్లిఫైడ్ చేయడానికి ట్రేట్రాన్ వాళ్ళు ఇంకొక మెథడ్ కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా కాకుండా మీకు ఆప్షన్ విజార్డ్ అనే ఒకటి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. స్ట్రాటజీలోకి వెళ్ళి ఈ ఆప్షన్ విజార్డ్ క్లియర్ చేస్తే మీకు ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ ఇక్కడ చూపెడతారు. ఇక్కడ మీకు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రీ డిఫైన్డ్ బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, ఇలా చాలా ప్రీ డిఫైన్డ్ మీకు ఆప్షన్స్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అండ్ బయింగ్ స్ట్రాటజీస్ ఉంటాయిగా. చాలా స్ట్రాటజీస్ ఇక్కడ వీళ్ళు బై డిఫాల్ట్ చూపెట్టారు. నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు చూపెడతాను. బుల్ కాల్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలా సెటప్ వచ్చేస్తుంది. సో ఇది నిఫ్టీ 50 పొజిషనల్ ఇలా. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు మన స్ట్రాటజీ, ఇదే స్ట్రాటజీని ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీ చూసాం కదా.
సో ఈ స్ట్రాటజీని అంటే మనం అట్ ద మనీ దగ్గర 2 సేల్ చేస్తున్నాం, అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర మనం 2 పుట్ సైడ్ కాల్ సైడ్ బై చేస్తున్నాం. సేమ్ ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, సేమ్ ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. ఎగ్జాంపుల్ సింపుల్ నేమ్ చేసాం, సింపుల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. నేమ్ మీ ఇష్టం, ఏదైనా మీ స్ట్రాటజీ ఏదైతే ఆ నేమ్ ఇచ్చుకోండి. నిఫ్టీ 50లనా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలా, ఏదో ఒకటి. క్యాపిటల్ అరౌండ్ 1 lakh మీ ఇష్టం ఎంతైనా. ఇది జస్ట్ కన్ఫర్మ్ ఖచ్చితంగానే లేదు, ఎంతైనా పెట్టుకోవచ్చు. 50,000, 1 lakh ఆర్ 70,000. మనకు క్యాపిటల్ ఎంత అవసరం పడుతుంది ఇక్కడ, 80,000 అని పెట్టుకోండి, మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. పొజిషనలా ఇంట్రాడేనా, ఇంట్రాడే. సో సెగ్మెంట్ ఇవి నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ సెగ్మెంట్ కాల్ ఆప్షన్. ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక కాల్ని సెల్ చేసాం, ఒక పుట్ని సెల్ చేసాం కదా అట్ ద మనీ దగ్గర. నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడ కాల్ని సెలెక్ట్ చేసుకున్నాను, బై ఆర్ సేల్. ఫస్ట్ కాల్ని సెల్ చేస్తాను. అట్ ద మనీ, ఇన్ ద మనీ మీకు ఐడియా ఉంది కదా. అట్ ద మనీ అంటే అట్ ద మనీ దగ్గర అంటే ఇక్కడ మీకు ఒకసారి చూపెడతాను. సో అట్ ద మనీ దగ్గర మనం సేల్ చేసాంగా కాల్ని, సేమ్ అట్ ద మనీ దగ్గర అంటే కరెంట్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో అది అక్కడ మనం సేల్ చేస్తాం. సేల్ అట్ ద మనీ దగ్గర సెలెక్ట్ ఎక్స్పైరీ. సో కరెంట్ వీక్ ఎక్స్పైరీ. ఇప్పుడు మీకు మనం సేల్ చేసిన కరెంట్ వీక్ ఎక్స్పైరీ కదా. లాట్ సైజ్ 1 lot, సింగిల్ లాట్, 1 lot యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తాను, ఒక పుట్ సేల్ చేస్తున్నాం. మనం అట్ ద మనీ దగ్గర కాల్ ఒకటి, పుట్ ఒకటి సేల్ చేస్తున్నాం. పుట్ సేల్ అట్ ద మనీ దగ్గర కరెంట్ వీక్ 1 lot. సో 2 సేల్ చేసాం. మనము హెడ్జింగ్గా మనం ఇంకోటి ఏం చేస్తున్నాం, మనం మంత్లీ, ఇక్కడ మంత్లీ దగ్గర అవుట్ ఆఫ్ ద మనీలో మనం పుట్ సైడ్ ఒకటి బై చేసాం 4 times అండ్ ఇక్కడ సేమ్ కాల్ సైడ్ బై చేసాం. సో సేమ్ అదేవిధంగా ఇక్కడ ఇంకోటి కూడా నేనేం చేస్తున్నా అంటే కాల్ బై అవుట్ ఆఫ్ ద మనీ కదా. ఇప్పుడు ఇది ఐటీఎం అంటే ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఓటీఎం 4 times. అవుట్ ఆఫ్ ద మనీ ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మనీ అంటారు అన్నమాట. ఓటీఎం 4 times. కరెంట్ వీకా, నేను కరెంట్ మంత్, ఓకేనా. కరెంట్ మంత్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. లాట్ వచ్చేసరికి సింగిల్ లాట్. సేమ్ పుట్ని కూడా బై చేస్తున్నాను. పుట్ని కూడా బై ఏటీఎం అట్ ద మనీ దగ్గర, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ 4 times. సేమ్ ఇది కూడా అవుట్ ఆఫ్ ద మనీ, కరెంట్ మంత్, ఓకే, సింగిల్ లాట్. సో మన స్ట్రాటజీ ఇక్కడ అయిపోయింది, డిఫైన్ చేసాం. సింపుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ సింపుల్. ఇక్కడ ఏం చేసాం, అట్ ద మనీ దగ్గర 2 సేల్ చేసాం, అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర మనం 2 కాల్ అండ్ పుట్టు బై చేసాం. ఇది. సో ఎంట్రీ టైం ఏ టైంలో తీసుకోవాలి, ఎవ్రీడే మార్నింగ్, ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి 9:15కి ఎంట్రీ టైం తీసుకోవాలి. మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి, మార్కెట్ మనకి 9:15కి ఓపెన్ అవుతుంది కాబట్టి 9:15. అండ్ ఆల్సో మనకి ఏ రోజులో తీసుకోవాలి. సో వీక్లీ 5 రోజులు మనకు వర్కింగ్ డేస్ కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ 5 days తీసుకోవాలి. ఒకవేళ మీరు ఓన్లీ మండే రోజు తీసుకోవాలంటే ఈ ట్యూస్డే, వెనస్డే ఇవన్నీ తీసేయచ్చు. ఓన్లీ మండే అండ్ ఫ్రైడే, ఓన్లీ ఫ్రైడే రోజే తీసుకోవాలి మీ స్ట్రాటజీ. అంటే ఇవన్నీ తీసేసి ఓన్లీ ఫ్రైడే సెట్ చేసుకోవచ్చు. ఇలా మీరు వీక్లీ 5 days ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలా, వీక్లీ 2 days స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలా, వీక్లీ 1 day స్ట్రాటజీ అనేది మీ స్ట్రాటజీ సెటప్ ఏంటి, మీ స్ట్రాటజీ కండిషన్స్ ఏంటి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మార్కెట్ ఓపెన్ అయిన ప్రాఫిట్ ఎగ్జిట్ ఎక్కడ, ఎంత ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వాలి. సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అమౌంట్ సెట్ చేసుకుంటున్నాను. అమౌంట్ నేను ప్రాఫిట్ 1500 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. స్టాప్ లాస్ ఎంటీఎం, స్టాప్ లాస్ అమౌంట్, నేను స్టాప్ లాస్. సో బై డిఫాల్ట్ నేను ఏంటంటే ప్రాఫిట్ 1500 దగ్గర ఎగ్జిట్ అవ్వమంటున్నాను. స్టాప్ లాస్ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను అంటే 500 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అంటే ఎగ్జాంపుల్ మీది మన స్ట్రాటజీలో ఎగ్జాంపుల్ 500 రూపీస్ పెరిగిందనుకో, 500 రూపీస్ దగ్గర ట్రిల్లింగ్ స్టాప్ లాస్ సెట్ చేస్తాం. ఒకవేళ 500 కంటే ఎబోవ్ వెళ్తేనేమో ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంటే 500 నుంచి 600. ఒకవేళ మళ్ళీ రివర్సల్ అయ్యి మార్కెట్ 500 వరకు వచ్చిందంటే అక్కడ వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఈ అమౌంట్ 1000 రూపీస్ దగ్గర యాక్టివేట్ చేయమంటున్నాను. సో 1000 రూపీస్ ప్రాఫిట్ చూపెట్టంగానే ట్రిల్లింగ్ స్టాప్ లాస్ యాక్టివేట్ చేయమంటున్నాను. లాక్ ప్రాఫిట్ 100 రూపీస్, మీరు 100 అయినా పెట్టుకోండి, ఎంతైనా
సో మనకి 100 ఈ 1000 రూపీస్ కంటే 100 లోపల వెళ్ళిందంటే 1000 రూపీస్ దగ్గర యాక్టివేట్ చేసాం. దీనికంటే ఎబో వెళ్తున్నా కొద్దీ ఎవ్రీ 100 ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ ఇక్కడ చూడండి, వెన్ ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ 1001 రూపీస్ ఎగ్జాంపుల్ 1050 ఇంక్రీజ్ కాగానే ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అక్కడికి సెట్ అవుతుంది, 1050 దగ్గర యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ రివర్సల్ అయితే 1050 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని డిక్రీజ్ అవుతుంది. వెన్ ప్రాఫిట్ ఇంక్రీజ్ సేమ్ ఇది కూడా సెట్ చేసుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జిట్ టైం 3:10 బై డిఫాల్టే మనకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 24 అవర్స్ ఫార్మాట్లో ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే 15 అంటే 3 PM 3:10. ఎస్, ఎగ్జిట్ ఆన్ ఎక్స్పైరీ ఆర్ ఎగ్జిట్ ఆఫ్టర్ ప్లస్ డేస్ అవన్నీ ఏం సెట్ చేస్తారు. సింపుల్ అన్నమాట, ఇదే స్ట్రాటజీ. మన స్ట్రాటజీ ఎంత సింపుల్గా సెట్ చేసుకున్నాం. ప్రాఫిట్ ఇంత బుక్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఇంత, అమౌంట్ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ వస్తుంది 1000 పెరిగేసరికి ఇలా సెట్ చేసుకున్నాం. సేవ్ మై స్ట్రాటజీ పేజ్కి వెళ్ళండి. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ క్రియేట్ అయిపోయిందా? చాలా సింపుల్గా ఉందిగా ఫ్రెండ్స్. స్ట్రాటజీ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేయాలో మీరు చూశారు కదా, చాలా సింపుల్. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు టెస్ట్, ఒకవేళ బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ బ్యాక్ టెస్ట్ అని కొట్టుకోండి. మీ స్ట్రాటజీ ఏదైనా ఉండొచ్చు. లాస్ట్ 6 months మీరు టైం ఫ్రేమ్ ఇవంతా మనం సెట్ చేసుకోలేదు కాబట్టి మనకి ఆప్షన్ సెల్లింగ్ టైం ఫ్రేమ్ స్పెసిఫిక్ లేదు. ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ 5 minutes జస్ట్ డిఫాల్ట్ చేసి బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఇది పేపర్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, డిప్లాయ్ అని కొట్టంగానే ఇక్కడ మీకు పేపర్ ట్రేడా రియల్ ట్రేడ్ అనేది చూపెడుతుంది. ఆ వీడియో కూడా మీకు చేశాను ప్రీవియస్, మీకు ఒకసారి చూపెడతాను. సో పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి ట్రేట్రాన్లో అనేది మా ఛానల్ చేశాను వీడియోస్, బేసిక్ వీడియో. ఒక నిమిషం ఫ్రెండ్స్. సో మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీకు ఒకసారి వీడియోస్లో చూపెడతాను. ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి ట్రేట్రాన్లో, రోబో ట్రేడింగ్లో ఈ వీడియో చూడండి. మీకు సెటప్ అసలు రోబో ట్రేడింగ్ ఎలా చేయాలి కొత్తగా చూసే వాళ్ళు ఉంటాయి ఇది. సో ఇలా ఉంటాయి, బేసిక్స్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇలా పేపర్ ట్రేడింగ్ సెటప్ ఎలా చేసుకోవాలి, లైవ్ సెటప్ ఎలా చేసుకోవాలి వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇలా స్ట్రాటజీ క్రియేట్ చేసాం ఆప్షన్ విజార్డ్ తోటి. సో మీరు ఇలా మీ స్ట్రాటజీ కండిషన్స్ ఏంటో ఆ విధంగా మీకు చూపెట్టాను కదా, ఆ విధంగా చేస్తూ మీరు స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవచ్చు ట్రేట్రాన్లో. ఇది ఆప్షన్ విజార్డ్. సో ఇందులో ఇంకొక డిఫరెంట్ ఏముంటుందంటే ఇంకొక మెథడ్, ఇదొక మెథడ్ ఫ్రెండ్స్. ఇది కొద్దిగా డిఫికల్ట్. ఇదేంటంటే కీవర్డ్స్ అన్నమాట, బేస్డ్ ఆన్ కీవర్డ్స్. ఇందులో ఏంటంటే మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇప్పుడు ఒక 5 minutes క్యాండిల్ హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి, లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ బేస్డ్ ఆన్ కండిషన్స్. వీవ్యాప్, మీరు ఎగ్జాంపుల్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, వీవ్యాప్ అయినా ఆర్ఎస్ఐ అయినా, మీరు ఇండికేటర్స్ బేస్డ్ మీద స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలంటే ఇందులో చేయాలి. బేస్డ్ ఆన్ ఇండికేటర్స్ మీద, బేస్డ్ ఆన్ మనకి టైం ఫ్రేమ్ ఆర్ బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలంటే ఇందులో క్రియేట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్, చాలా డిఫికల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద కూడా వీడియో చేశాను, కావాలంటే చూడండి. మీకు దీని మీద కూడా చూసుకోండి, 1 or 2 times 3 times 4 times అలా చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో ఈ స్ట్రాటజీ చూడండి, ఇందులో ఎలా క్రియేట్ చేయాలో ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే ఈ వీడియో చూడండి. సో 110 215 బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని సేమ్ ఈ కండిషన్ బేస్డ్ మీద కూడా నేను చేశాను, మీరు చూడండి. మీకు కొత్తగా వచ్చే వాళ్ళకైతే కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది, టఫ్ కూడా అనిపిస్తుంది. సో ఇది 2 methods అనమాట ఫ్రెండ్స్. మనకి ట్రేట్రాన్లో 2 methodsలో స్ట్రాటజీ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో సేమ్ ఇప్పుడు ఆప్షన్ విజార్డ్ మనం ఎలా క్రియేట్ చేశామో మనకి క్వాంట్మ్యాన్ ఇంకొక ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆల్గో ఇట్లా ట్రేట్రాన్ లాగానే. సో ఇండియాలో పాపులర్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి ట్రేట్రాన్ అని చెప్పొచ్చు. క్వాంట్మ్యాన్ కూడా ఒక ప్లాట్ఫామ్, బట్ ఇందులో సేమ్ మనకి ఇప్పుడు ఆప్షన్ విజార్డ్ ఎలా ఉందో, సో ఇది కూడా ఒక ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్, సేమ్ అదే విధంగా అనమాట. బట్ మనకి ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ఆప్షన్ విజార్డ్ ఎలా చేశామో
ఈ విధంగానే చేయగలుగుతాం. ఈ మెథడ్లో ఇచ్చారన్నమాట వీళ్ళు ఆ స్ట్రాటజీస్ క్రియేట్ చేయడం. బట్ మనం కండిషన్ బేస్డ్ ఆన్ వివ్యాప్ అది కూడా ఎలా చేయాలో ఇలా మీకు చూపెడతాను క్లియర్గా. క్వాంటమ్ అండ్ నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, అందులో కూడా ఎలా చేయాలో. బట్ ఇండియాలో మాత్రం ఫస్ట్ పాపులర్ అప్లికేషన్ ఇదే అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం సింపుల్ స్ట్రాటజీ. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇంకెవరైనా మీ దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయి సార్, మా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, మాకంటూ ఒక ఆ కండిషన్ బేస్డ్ మీద ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసి ఇమ్మంటే మీకోసం స్ట్రాటజీ కూడా క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరు నాకు వాట్సాప్ చేయండి మీ స్ట్రాటజీ మీ కండిషన్స్ నేను చేయగలిగితే, మీ స్ట్రాటజీ నేను చేయగలిగితే ఓకే చేస్తాను. బట్ లిటిల్ బిట్ అమౌంట్ అనేది ఛార్జెస్ అవుతుంది, ఎందుకంటే టైం టేకింగ్ కాబట్టి లిటిల్ బిట్ ఫీగా అనేది తీసుకుంటాము మీ స్ట్రాటజీస్ మీకోసం మీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయడానికి. బట్ లిటిల్ బిట్ ఫీ కలెక్ట్ చేస్తాము, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీ కండిషన్స్ అనేది నాకు కేపబుల్, నేను చేయగలిగితే మాత్రం చేయగలుగుతాను, లేకపోతే మీకు ఆల్రెడీ ఆ వాట్సాప్లో మీకు చెప్తాను. ఇఫ్ నేను చేయగలిగితే మీకు చేసిస్తాను, లేకపోతే చేయలేనని మాత్రం చెప్పగలుగుతాను. సో ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ స్ట్రాటజీ. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో చూశారు కదా. సో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే మాకు ట్రేట్రాన్ ఆల్గోలో ఫ్రీ స్ట్రాటజీస్ కూడా మీకోసం ఫ్రీగా క్రియేట్ చేశాను. ఇవి వచ్చేసరికి 8 స్ట్రాటజీస్ అనమాట. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ కూడా చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎంజిల్, 5 years LIS Blue ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు మంత్లీ ట్రేట్రాన్ 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది మీ ప్రాఫిట్ మీద. ఆ ఫీ పే చేద్దామంటే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటితో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు అవి ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ వీడియో మీకోసం, బేసిక్ అండ్ స్టడీ వీడియో అని చెప్పొచ్చు ఇది కూడా. సో చాలామంది ఫ్రెండ్స్ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఆల్గో ట్రేడింగ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. బట్ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి అండ్ ఆల్సో నేర్చుకోవాలనుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా మా దగ్గర ఉన్న నాలెడ్జ్ ఎంత ఉంటే అంత, మాకెంత తెలిసిన నాలెడ్జ్ ఉంటే అది మీతో షేర్ చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.